హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాలీఫ్లవర్ పీస్ కర్రీ, కాలీఫ్లవర్ బఠానీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న, 1 గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్నాను. ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేసుకోవాలి. జీరా, ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు అవన్నీ వేసుకోవాలి. అవి ఫ్రై అవుతున్నప్పుడు ఒక రెడ్ చిల్లీ తుంచి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అవి ఈ ఆయిల్లో వేయాలి. తర్వాత గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు వేసి ఇది మొత్తం ఫ్రై అయ్యే వరకు 2 మినిట్స్ ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హైలో పెట్టుకుంటే మాడిపోయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. మొత్తం కలిపి ఒకసారి వేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కలిపి ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం అల్లము, 3-4 గార్లిక్ కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఫ్రై అయ్యాయి ఆనియను మొత్తం. ఇప్పుడు దంచి పెట్టుకున్న ముందుగా గార్లిక్, అల్లము 2 వేయాలి. వేసి ఇది కూడా కలిపి కొంచెం సేపు ఫ్రై చేయాలండి. కొంచెం సేపు మూత పెడితే దానిలో పచ్చివాసన అంతా పోయిద్ది అల్లంలోది. 2 మినిట్స్ అలా ఇట్లా మొత్తం పచ్చివాసన ఫ్రై అయిన తర్వాత ఒక 4 టమాటోస్ మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఇట్లా పచ్చివే టమాటోస్ పేస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. దీనికన్నా ముందుగానే ఒక 1/2 కిలో గోబీ, కాలీఫ్లవరు ఒక 1 విజిల్ 2 విజిల్స్ వచ్చే వరకు కొంచెం బాయిల్ చేసుకోవాలి. కాలీఫ్లవరు, బఠానీ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకొని ఉంచుకోవాలి పక్కన. ఇప్పుడు ఇట్లా టమాటా అందులో పచ్చిదనం అంతా పోయే వరకు ఇట్లా ఫ్రై చేసుకుంటూ అందులో కొంచెం 2 స్పూన్స్ కూరకి సరిపడా సాల్ట్, 1/2 స్పూను టర్మరిక్ పౌడర్, పసుపు వేసి కలపాలి. ఇది ముందుగా ఉడికించి పెట్టుకున్న గోబీ, ఇవి పీస్ బఠానీ ముందుగానే ఉడికించాను. కొంచెం సేపు హాట్ వాటర్లో వేసి ఇట్లా టమాటాలో నీరంతా తగ్గిపోతున్నప్పుడు ఉడికించి పెట్టుకున్న బఠానీ, ఈ గోబీ 2 వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ కలుపుకోవాలి. ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి అంత ఎక్కువ టైం పట్టదు. ఒక 5 మినిట్స్లో అయిపోయింది కర్రీ ఈజీగా. ముందుగా హాట్ వాటర్లో అట్లా ఉడికించడం వల్ల గోబీ అందులో ఏమన్నా కెమికల్స్, పౌడర్స్ వేస్తారు కదండి, అవి ఏమన్నా చిన్న గ్రీన్ కలర్ పురుగులు ఉంటాయి, అవి పోతాయి. ఇప్పుడు టమాటా పేస్ట్లో ఈ గోబీ, బఠానీ వేసాం కదా, అవి కొంచెం ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యే వరకు ఉంచాలి మూత పెట్టి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా వాటర్ అంతా కొంచెం తగ్గి దగ్గరకు అవుతుంది. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ ధనియాల పౌడరు, కర్రీకి సరిపడ్డ ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడరు వేసి మొత్తం కలిపి ఒక 5 మినిట్స్ ఉంచుకొని దాంట్లో పుదీనా, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోబీ బఠానీ కర్రీ, కాలీఫ్లవర్ బఠానీ కర్రీ రెడీ. ఇది వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.